Hello friends, good morning. Welcome to our channel DIY recipes cook with me. ఇవాల్టి ఇఫ్తార్ స్పెషల్ స్నాక్ వచ్చేసి ఎగ్ ఆలు కబాబ్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్లో 3 బాయిల్డ్ ఎగ్స్ మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో తరిగిన ఉల్లిపాయలు 1 కప్ వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. దీంతో పాటు మీరు చాట్ మసాలా కావాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ బదులు మీరు సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మసాలా అంతా ఆలుకి బాగా పట్టేటట్టు బాగా ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలి. మీరు ఇందులో ఎలాంటి స్పైసెస్ అన్నా యూస్ చేయొచ్చండి. చాట్ మసాలా కానీ, తరిగిన కొత్తిమీర, కరివేపాకు ఎలాంటివైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కబాబ్ డిప్ చేసుకోవడానికి ఫస్ట్ కోటింగ్ కోసం మైదా స్లరీ అనేది నేను తయారు చేసుకుంటున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ మైదా తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఈ మైదా స్లరీ అనేది మనకి దోశ పిండి కన్సిస్టెన్సీలోకి రావాలండి. అప్పుడు దాకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఈ స్నాక్ ఐటెం చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో మీరు ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా మైదా స్లరీ రెడీ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆలూలో స్టఫ్ చేసుకోవడానికి ఇక్కడ నేను 3 బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. ఈ బాయిల్డ్ ఎగ్స్ని 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎగ్స్ అన్ని ఇలా 4 పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ అన్ని ఎగ్స్ ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో సెకండ్ కోటింగ్ కోసం నేను ఇక్కడ ఓట్స్ని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొద్దిగా పలుకుల్లా ఉండేటట్టు పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కబాబ్స్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ కబాబ్స్ రెడీ చేసుకుందాము. చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా ఆలు మిశ్రమం అనేది కొద్దిగా తీసుకొని ఉండల్లా చేసుకొని దాన్ని వడల్లా చేతిలో ఒత్తుకొని దాంట్లో మధ్యలో ఎగ్ అనేది స్టఫింగ్ చేసుకోవాలి. ఎగ్ని మధ్యలో పెట్టుకొని అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా ఇలా ఆలు మిశ్రమంతో స్టఫ్ చేసుకోవాలి. ఎగ్ అనేది ఎక్కడ బయట కనిపించకూడదండి. సో మొత్తం ఎగ్ని కవర్ చేస్తూ ఇలా కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకుంటూ ఇలా మొత్తం స్టఫ్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అన్నీ ఇలా కబాబ్స్ అన్నీ ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్ ఆలు మిశ్రమం అనేది విడిపోకుండా జాగ్రత్తగా ఇలా ఆయిల్ రాసుకుంటూ ఇలా కబాబ్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కబాబ్స్ని కోట్ చేసుకోవడానికి మనం మైదా స్లరీ అలాగే ఓట్స్ పౌడర్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం మైదా స్లరీలో ఇలా ఒకసారి డిప్ చేసుకొని కబాబ్స్ అన్నిటిని ఇలా ఓట్స్ పౌడర్లో రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఓట్స్ పౌడర్ బదులు బ్రెడ్ క్రమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఓట్స్ పౌడర్ యూస్ చేస్తున్నాను. దాంతో మనకు KFC స్టైల్ అనేది వస్తుంది. దానికోసమే నేను ఓట్స్ పౌడర్ అనేది ప్రిఫర్ చేశాను. కబాబ్స్ అన్నీ ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కబాబ్స్ అన్నీ ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆలు కూడా బాయిల్డ్ అయిపోయింది, అలాగే ఎగ్ కూడా బాయిల్డ్ అయిపోయింది. ఇక్కడ పచ్చిగా అనేది ఏమీ ఉండదు. సో ఒక 5 మినిట్స్ మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన కబాబ్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా అన్ని కబాబ్స్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఆలు కబాబ్స్ అన్నీ రెడీ అయిపోతాయి. సో ఇవి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.